పెందుర్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో జరిగిన చోరీ ఘటనలను పెందుర్తి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఆయా దొంగతనాల్లో 17 లక్షల రూపాయలు విలువైన చోరీ సొత్తు, ఆభరణాలను రికవరీ చేసుకుని పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు, రివార్డులను అందుకున్నారు. డిసెంబర్ 3న పెనగాడి గ్రామంలో జరిగిన చోరీలో 8 తులాల బంగారం, 30 తులాల వెండి, 5 లక్షల రూపాయలు నగదు చోరీ జరగ్గా ఆ సొత్తును రికవరీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పెందుర్తి జంక్షన్లోని ఒక నగల దుకాణంలో ఉంగరాన్ని దొంగలించి పట్టుబడ్డ భార్యాభర్తల నుంచి 5 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 17న నాయుడు తోట సాయి మాధవ్ నగర్లో కుళాయి వద్దకు నీటికి వెళుతున్న మహిళ ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టి ఆమె మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని తెంచుకుపోయిన ఘటనలోనూ పోగొట్టుకున్న సొత్తును పెందుర్తి క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 కేసులను చాకచక్యంగా ఛేదించిన ఎన్. శ్రీనివాస్, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్, డి. సూరిబాబు, ఎస్ఐ, పెందుర్తి ఎస్ఐ, కెవిఎస్ఎన్ మూర్తి, ఏఎస్ఐ, జి. నాగరాజు, బి. దేవుడు నాయుడు, పి. హైమావతి, శివప్రసాద్, భవానులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈరోజు పెందుర్తి పోలీస్ స్టేషన్ వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్లోని గ్రేవ్ క్రేస్ అయినటువంటి పెనగాడి సంబంధించిన రాబరీ కేసులో ఇందులో కంప్లైంట్ షేక్ షకీనా అనే ఆవిడ 50 సంవత్సరాలు, ఆవిడ పెనగాడి విలేజ్లో నివసిస్తున్నారు. ఆవిడ తేదీ 3/12/2024 రాత్రి 10 గంటలకి వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ ఇంట్లోకి ఒక 3 వ్యక్తులు వచ్చి ఆవిడ తలుపు కొట్టి లేచి లోపలికి వచ్చి ఒక కత్తి పెట్టుకుని ఆవిడని బెదిరించినట్టు బెదిరించి లోపలికి వచ్చి 3 కూడాను ఆవిడని పక్కకి పట్టుకుని బీరువాలో ఉన్న గోల్డ్, నెక్స్ట్ క్యాష్ 5 lakhs, గోల్డ్ 8.5 తులాలు, సిల్వర్ 30 తులాలు, బంగారాన్ని రాబరీ చేసి పట్టుకెళ్ళిపోయిందని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేయడంతో ఇమీడియట్గా మేము అక్కడికి చేరుకుని మా పోలీసు పెద్ద పోలీసు వాళ్ళు అందరూ కూడా మొత్తం అందరూ చేసుకుని పై ఆఫీసర్లు కూడా దీనికి విజిట్ చేసి అందరూ ఒకటిన వెళ్ళడం జరిగింది. దాని మీద సార్ ఆదేశాల మేరకు దాని మీద చూసి అక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసిన తదుపరి చర్యలు అన్నీ తీసుకోవడం జరిగింది. పోలీసులు పిలిపించడం జరిగింది, డాగ్ స్క్వాడ్ పిలిపించడం జరిగింది. ఆ టైంలోనే అందరూ చూసిన తర్వాత ఈ కేసు ఫిక్స్ కేసు కాదు అని చెప్పి మేము అప్పుడే భావించాము. ఈ కేసు మీడియా వాళ్ళు కూడా అప్పుడు ఆలోచించి దీని మీద వాయిస్ రికార్డ్ చేశారు, చాలా హైలైట్గా కూడా చేశారు. ఈ విధంగా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ రోజు పేపర్లో వచ్చింది. మేమైతే ఎప్పుడు కూడా పోలీసులు అలర్ట్గా ఉన్నాము. ఎప్పటికప్పుడు పెందుర్తిలోని నేరాలు ఎక్కువ జరుగుతుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ మేము ఎల్లవేళలా 24 hours దీని మీద నిఘా పెడుతున్నాము. మా యొక్క పై ఆఫీసర్లు సిపి గారు కానీ, మా డీసీపీ మేడం కానీ అందరూ ఉత్తర్వుల మేరకు ఎప్పుడు కూడా అలర్ట్గానే ఉంటున్నాము. ఈ విధంగా జరగడానికి ఒక 3 వ్యక్తులు వచ్చి బండి మీద వచ్చి 3 బైకుల మీద వచ్చి ఈ విధంగా ఈవిడ్ని మెయిన్ రోడ్లో పెనగాడి నుంచి జంక్షన్ నుంచి మన వేపగుంటకు వచ్చే రోడ్లోని అక్కడ ఆ విలేజ్లో మెయిన్ రోడ్లోనే ఉన్నటువంటి ఒక సర్పంచ్ హౌస్ కూడా పక్కనే దగ్గరలోనే 100 మీటర్ల దూరంలో ఉన్నది. ఆ హౌస్ దగ్గరలోనే ఈవిడ కూడా రోడ్ మీద ఉంటుంది. ఈవిడ వెజిటబుల్స్ కూడా అమ్ముతుంది ఈవిడ. అలాగే ఈవిడ వచ్చేమో మటన్ షాప్స్ ఉన్నాయి. ఈవిడికి 2 అబ్బాయిలు, ఆ 2 అబ్బాయిలు కూడా మటన్ షాప్స్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు ఒక మంచి హౌస్ కూడా అక్కడికి ఒక 50 మీటర్ల దూరంలో ఒక మంచి హౌస్ కూడా కట్టుకున్నారు. వీళ్ళు పిల్లలు 2 ఉన్నారు, ఒక కూతురు ఉన్నది. ఈ విధంగా ఆవిడ భర్త లేరు, భర్త ఎప్పుడో చనిపోయారు. అయితే ఈవిడ ఈ విధంగా చెప్పడం ఏం కారణం ఏంటి? మాకు చాలా అనుమానం ఏంటి, 3 వ్యక్తులు రావడం ఏంటి, బండి మీద వెళ్ళడం ఏంటి, ఆవిడ బండి చూశానని చెప్పడం ఏంటి, అలాగే కేక మీద కత్తి పెట్టి ఒకళ్ళు చేయడం ఏంటి అని చాలా వచ్చామో బ్రేక్ అవ్వలేదు. ఇదంతా చూస్తే ఈవిడ ఏదైనా కొత్తగా చెప్పిందా అనేసి మేము అప్పుడే అనుమానించాము. దాని మీద చాలా ఇదిగా ఆ రోజు రాత్రి 3వ తేదీ రాత్రి మేము 4వ తేదీ సాయంత్రం వరకు చాలా చేస్తూనే ఉన్నాం. ఇమీడియట్గా చూసాం, ఎక్కడ చూసినా సరే మొత్తం సీసీ కెమెరాలు అవన్నీ చూసాం. విలేజ్లో ఉన్న పెనగాడి జంక్షన్ నుంచి వేపగుంట వరకు ఉన్న సీసీ కెమెరాలు అన్నీ చూసాం. 3 వ్యక్తులు బండి మీద వచ్చారు, ఆ 3 వ్యక్తులు బళ్ళు ఏంటని చూసాం. చూస్తుంటే ఎక్కడ మాకు
3 బళ్ళు కనిపించినట్టు దాఖలాలు మాకైతే ఎక్కడ కనిపించలేదు. ఏదో సింగిల్ వెహికల్ వెళ్ళడానికి కనిపించే కనుక 3 వ్యక్తులైనా సరే బండి మీద వెళ్ళారా అని అది కూడా చూసాము. మాకు అది ఎక్కడా కనిపించలేదు. లేకపోతే క్యాష్ పట్టుకెళ్ళి లేదని దేంట్లోనైనా ఒక మూటలాగా పట్టుకెళ్తున్నారు అలాగైనా కూడా చూసాము. అక్కడ మాకు అది కనబడలేదు. వీళ్ళు ఇంటికి వచ్చినట్టు కూడా అక్కడ దగ్గర వరకు పోనీ ఎవరైనా వచ్చారని అంటే ఆ విధంగా కూడా లేదు. ఇవన్నీ చూసేటప్పుడు మాకు ఆ రోజు నుంచే మాకు కానీ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మేము రద్దుగా పరిశీలించడం మా యొక్క ముఖ్య బాధ్యత. వాళ్ళని ముందే బ్లేమ్ చేయలేము కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించి ఎలాగైనా దీన్ని డిటెక్ట్ చేయాలని చెప్పి మేము మా టీమ్స్, మా ఎస్ఐ గారు సూర్యబాబు గారు, నేను, అలాగే మా ఏసీపీ గారు లక్ష్మణరావు గారు ఎప్పుడు దీని మీద చూస్తున్నాము. ఏంటంటే ఈ కేసు అయింది, దీని మీద మనం చేయాలి. క్యాష్ ఎక్కడికి వెళ్ళిపోయింది, 5 లక్షలు, గోల్డ్ ఎలాగ వెళ్ళిపోయింది, ఏ టీంలు వచ్చాయి, ఏ గ్యాంగ్లు వచ్చాయి, ఇక్కడికి అదర్ స్టేట్ నుంచి ఏమైనా గ్యాంగ్లు వచ్చాయని మేము అన్ని విధాలు కూడా మేము చేస్తున్నాము. ఈ మధ్యన మేము కూడా మా ఎస్ఐ గారు, నేను, మా టీము ఈ మధ్యన హర్యానా, రాజస్థాన్ అది కూడా వెళ్ళాము. అక్కడ ఏమైనా ఇలాంటి ఏమైనా దీని గురించి ఏమైనా అంటే ఇంకో కేసులో కూడా వెళ్ళాము, దీని గురించి కూడా చూసాము. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా కానీ అసలు మాకు ఫుటేజ్లోనే ఏమీ లేనప్పుడు మేము ఇంకా దాని గురించి చూసాము. ఈ వారంలో మాకు ఒక విషయము తెలిసింది. ఆవిడ వచ్చేమో ఎండు వస్తువులు చెంచాడు పట్టుకుని తీసుకెళ్తున్నట్టు ఎవరో మాకు ఒక చెప్పారు. దాన్ని బట్టి మేము ఏం చేసామని అంటే ఇదేంటిది ఎలా వచ్చిందని ఇమీడియట్గా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఐడెంటిఫై చేస్తే ఆవిడ కొత్తగా పట్టుకుని నింటి దాంట్లో మాకు అక్కడ అవి దొరికాయి. దాన్ని బట్టి ఆవిడ గట్టిగా అడిగి మొత్తం కుటుంబ సభ్యులు అందరినీ, వాళ్ళ కొడుకుల్ని అందరినీ అడిగి వాళ్ళు కూడా అందరూ ఇచ్చేసి మాట్లాడుకుని ఇచ్చేసిన తర్వాత ఆవిడకి పైగా ఆవిడ తెలిసిన పై విషయం ఏంటంటే నాకు నా భర్త దగ్గర నుంచి మాకు అప్పులు ఉన్నాయి, ఈ అన్ని అప్పులు ఎలా తీర్చాలి అని చెప్పి నాకు ఈ డబ్బులు అంటే కొడుకులు ఏం చేస్తారంటే బిజినెస్ చేసినప్పుడు రోజు డబ్బులు ఎవరికి పెడతారు. ఆ డబ్బులు ఒక్కసారి 5 లక్షలు ఉండడంతో ఈ బంగారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పులన్నీ తీరిపోతే మళ్ళీ ఎప్పుడు తీసుకురాయి నేను నాకు వయసు అయిపోతుంది అని ఆవిడ చెప్పడం ఈ విధంగా జరిగింది. అందుకు ఆ విధంగా నేను చేశాను అంతే తప్ప ఇందులో నాకు ఈ విధంగా చేయడంలోనే నాకు తెలియదు ఈ విధంగా తప్పు అవుతుంది, ఈ విధంగా అవుతుందని. ఆ తప్పుని ఎలా చేయాలో నాకు తెలియదు. ఈ విధంగా చెప్పాను. అలా చెప్తే ఇది అవుతుంది అనుకుని ఎవరు అడగరని అనుకున్నాను. కానీ కేసు కట్టాలి, కేసు కట్టి ఈ విధంగా చేసేటప్పటికి మా పిల్లలు కూడా అంతా అడిగారు, ఏంటి ఎందుకు చేస్తావు ఇలా చేస్తామని మాకు అంతా అడిగారు. కాబట్టి ఈ విధంగా దాన్ని మేము డిటెక్ట్ చేసి క్యాష్ ఇందులో మీరు చూస్తున్నారు. ఈ 2 వస్తువులు అలాగే ఈ గోల్డ్ వస్తువులు ఇందులో వాళ్ళ కోడలు ఇద్దరు కూడా బంగారం ఇందులో ఉన్నారు. ఈ డబ్బు వచ్చేమో వాళ్ళ పిల్లలు సంపాదించిన డబ్బులు, రోజు మటన్ షాప్లో వచ్చిన డబ్బులు అవి ఆవిడ ఒక్కసారి అప్పులు తీరిపోతే నాకు అది చెప్పి ఆవిడ ఈ విధంగా చేస్తుంది. ఫాల్స్ కంప్లైంట్ వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్తుంది ఏంటంటే దయచేసి మీరు అనవసరంగా కంప్లైంట్స్, ఫేక్ కంప్లైంట్స్ ఏమి ఇవ్వద్దు. దాన్ని ఇవ్వడం వల్ల మా యొక్క శ్రమ వృధా అయిపోతుంది. మేము పడ్డ కష్టము, ఈ కష్టాన్ని మేము ఇంకో కేసుల మీద పెడితే ఇంకా మిగతా కేసులు డిటెక్ట్ అవుతాయి. దానివల్ల ప్రజలకే లాస్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. మిగతా వాళ్ళందరూ కూడాను మీరు ఎప్పుడు కూడా తప్పుడు కంప్లైంట్ ఎవరు ఇవ్వద్దండి. తప్పుడు కంప్లైంట్ ఎటువంటి తప్పుడు కంప్లైంట్ ఇవ్వద్దు. ఉన్న కంప్లైంట్ యాజ్ సీరియస్గా మీరు ఇస్తే దాని మీద మనకు నిజాలన్నీ బయటపడతాయి. తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం దానివల్ల ఆ కేసులు పక్కదారి పెట్టే అవకాశాలు ఏర్పడతాయి. మీరు ఏదో చెప్తే ఒక తులం పోయినట్టు తేదీ 17/2/2018 మార్నింగ్ సుమారు 10:15 గంటలకి మాకు ఒక 100 కాల్ వచ్చింది సాయి మాధవ్ నగర్ నుంచి. ఒక ఆవిడ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో చొరబడి ఇది సాయి మాధవ్ నగర్ అక్కడ వచ్చేమో ఒక వ్యక్తి ఆవిడ మెడలో పుష్కిల తాడు దొంగిలించి పారిపోయినట్టు మాకు 100 కాల్ వచ్చింది. దాని మీద ఇమీడియట్గా సాయి మాధవ్ నగర్ పెంచుతే మేము అందరం కూడా పెంచుతే లాండ్ ఆర్డర్ సిఐ గారికి మొదలొచ్చింది. ఆయన మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా మేము సాయి మాధవ్ నగర్ వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ఐడెంటిఫై చేసి చూడగా ఆవిడ్ని ఆవిడకి స్ప్రే కొట్టి నెక్స్ట్ ఆవిడకి వచ్చేమో కింద పడించి కొట్టించి ఇచ్చేసి ఆ మెడలో ఉన్న పుష్కిల తాడిని లాక్కుని పారిపోవడం జరిగింది. ఇంకా ఈ విధంగా ఉదయం 10:15కి ఇంట్లోకి వచ్చి ఈ విధంగా చేయడం ఏంటని మేము అంతా గమనించాము. గమనించిన తర్వాత చూస్తే వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నది ఇదంతా ఒక నాలా ఉంది. ఆ
అటు వైపు వెళ్ళడానికి లేదు, కానీ ఇటువైపు వెళ్ళాలని చెప్పి మేము అంతా పరిగణించి చూసిన తర్వాత దాని మీద చూసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అన్ని హౌసెస్ని అక్కడ చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే పారిపోవడానికి ముద్ద ఏ విధంగా చేస్తాడనేది దాని మీద చూస్తే గోడ కింద పారిపోయడం చూస్తే ఇమీడియట్గా మేము అక్కడ వెరిఫై చేయగా అక్కడ ఒక అతను అంబేద్కర్ అని బెంజూరు అంబేద్కర్ అని 20 సంవత్సరాల కుర్రాడు ఈ నేరం చేయడం జరిగింది. ఆ వీధిలోనే అక్కడనే మా పక్క ఇంట్లోనే ఉంటాడు, అతనే ఈ నేరం చేయడం జరిగింది. ఇమీడియట్గా దాన్ని మేము మా టీమ్స్ ఇమీడియట్గా ఎస్ఐ గారు మేము అందరూ మా టీమ్స్ అందరూ వెళ్ళి దాన్ని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని జైలు పంపించడం జరిగింది. ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళు క్యాచ్ చేసిన తర్వాత మా టీమ్స్ ఇమీడియట్గా రౌండప్ చేసి వాళ్ళిద్దరూ పిన్నెల్లి గణేష్ అండ్ పొంగూరి మాణికేశ్వర అని ఇద్దరు భార్యాభర్తలు రామచంద్రపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు. వీళ్ళిద్దరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి నేరాలు చాలా చేశారు. ఆ తర్వాత వాళ్ళు చూసిన తర్వాత తెలిసింది, వాళ్ళు విచారించిన తర్వాత అప్పుడు మాకు 12 కేసులు డిటెక్ట్ అయ్యాయి. ఇవన్నీ పట్టుకోవడం వల్ల మాకు ఇందులో 12 కేసులు డిటెక్ట్ అయింది అండ్ రికవరీ కూడా చేశాము. ఎక్కడెక్కడంటే మన పెందుతులోని గోపాలపట్నము, కంచరపాలెము, భీమిలి, చోడవరము, నర్సీపట్నము, యలమంచిలి, గాజువాక, ఈ బియ్యం పాలెం, ఇవన్నిటిలో కూడా ఇవన్నీ లిమిట్స్లో కూడాను కేసులు ఉన్నాయి. మొత్తం 12 కేసులు. 12 కేసుల్లో కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడాను రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ ప్రాపర్టీ కూడా ఈ లిమిట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇందులో ప్రాపర్టీ వచ్చిన లిమిట్స్లోని 8 కేసులో జరిగినటువంటి నేరాలు మొత్తము 3 కేసుల్లో మేము ఇక్కడ రికవరీ చేయడం జరిగిందంటే ఒక గ్రేవ్ కేసు అండ్ ఒక 4 గ్రేవ్ కేసులు అవి కలిసి మొత్తము ఇందులో రికవరీ చేసిన గోల్డ్, సిల్వర్, క్యాష్ కలిసి మొత్తం వచ్చాము 17 lakhs ఉంటుందండి. మొత్తం 17 lakhs రికవరీ చేయడం జరిగింది. దానివల్ల 10 తులాలు ఎక్కడ పోయింది, ఎక్కడ ఇచ్చారని చెప్తే అది ఏమీ ఉండదు, వాడెవడు చెప్పదు. ఆ దొంగ కూడా తీర్చింది వాడు నేను 10 తులాలు ఎక్కడ దొంగతనం చేస్తే నేను 10 తులాలు ఏం లేదు, నాకు ఏదో ఒక తులం వచ్చింది కదా అనుకుని వాడు ఆ కేసుని దాటవేసే పరిస్థితి మేము పడుతున్నప్పుడు వస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి మీరు ఎవరు కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు అలాంటివి ఏమి చెప్పొద్దు. ఫేక్ కంప్లైంట్స్ ఇవ్వద్దని కోరుకుంటున్నాము. ఈ ఒకళ్ళు ఇస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మేము చట్టరీత్యా మాకు హక్కు ఉన్నది కాబట్టి అలాంటి యాక్షన్ కూడా తీసుకుంటాం వాళ్ళ మీద. కాబట్టి దయచేసి ఫేక్ కంప్లైంట్ ఎవరు ప్రజలందరూ కూడా ఇవ్వద్దని మీడియా ముఖం ద్వారా తెలియపరుచుకుంటున్నాము. థ్యాంక్ యూ.